తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకత లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. 2024లో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. స్టాలిన్ మిస్రూల్ ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు పురంధేశ్వరి. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చేస్తున్న పనులను ఎవరూ స్వాగతించడం లేదన్నారు. అందుకే ఏఐఎండీఎంకే బీజేపీ కూటమి ఏర్పడిందన్నారు పురంధేశ్వరి. పార్టీకి అక్కడ నెగటివ్గా ఉంది తమిళనాడులో అని చెప్పి మీరు చెప్పినటువంటి మాటకొస్తే, ఒక్కసారి 2024 ఎన్నికల్లో మీరు అక్కడ వచ్చినటువంటి ఓటు శాతాన్ని కనుక మీరు పరిగణలోకి తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. అదేవిధంగా ఇవాళ డిఎంకే అక్కడ అధికారంలో ఉంది. స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సందర్భంలో అక్కడ స్టాలిన్ గారు ఏ విధంగా మిస్రూలు ఉందో అందరికీ అర్థమైనటువంటి విషయం. అది మాత్రమే కాకుండా అవినీతి అనేది చాలా చాలా విచ్చలవిడిగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఇది మాత్రమే కాకుండా ప్రమాదకరమైనది ఏమిటంటే సమాజాన్ని విభజించి పాలించు అనేటువంటి విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి ఇవాళ వారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు కూడా స్వాగతించడం లేదు. కనుక అటు ఏఐఏడీఎంకే కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీరిరువురు కూడా ఏదైతే అక్కడ మిస్రూల్ ఉందో, కరప్షన్ ఉందో, ఈ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వాటికి ఎదురుగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి